శిబిరాలపై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు. యువకుడి ఆత్మహత్యతో వివాదం. ఆర్ఎస్ఎస్ సభ్యుల లైంగిక వేధింపుల వల్లే యువకుడి ఆత్మహత్య అంటూ ఆరోపణలు. చనిపోయే ముందు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న శిబిరాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని యువకుడి ఆరోపణ. ఆర్ఎస్ఎస్ శిబిరాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రియాంక గాంధీ డిమాండ్. కేరళలో ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కేరళకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. కేరళకు చెందిన ఆనంద్ అజీ అనే ఐటీ నిపుణుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. పలువురు ఆర్ఎస్ఎస్ సభ్యులు తనపై పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డారని, వారి వేధింపుల వల్లే తాను మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని ఆనంద్ అజీ పోస్టులో ఆరోపించాడు. తాను ఒక్కడినే బాధితుని కాదని, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతున్నాయని హెచ్చరించాడు. ఈ ఘటనపై ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆనంద్ అజీ తన ఆత్మహత్య సందేశంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు తనపై పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో విచ్చలవిడిగా లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఇది నిజమైతే చాలా భయంకరమని ఆమె పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శిబిరాలకు హాజరయ్యే లక్షలాది మంది పిల్లలు, యువకుల భద్రత ప్రమాదంలో పడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఈ విషయంపై వెంటనే స్పందించాలి, వాస్తవాలను బయటపెట్టాలి. అబ్బాయిలపై జరిగే లైంగిక వేధింపులు కూడా అమ్మాయిలపై జరిగే వేధింపులతో సమానమైనవే. ఇలాంటి దారుణాలపై ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలి అని ఆమె పేర్కొన్నారు. మరోవైపు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వికే సనోజ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ బాధ్యులైన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆనంద్ తన పోస్టులో ప్రస్తావించిన శాఖల నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేరళ పోలీసులు ఆనంద్ మృతికి దారితీసిన పరిస్థితులపై ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో ఆర్ఎస్ఎస్ శిబిరాలపై వస్తున్న ఆరోపణలపై విస్తృత స్థాయి దర్యాప్తు జరపాలని రాజకీయంగా, సామాజికంగా డిమాండ్లు పెరుగుతున్నాయి.